హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫీల్బాక్స్. ఈ పెళ్లి కొబ్బరి బోండం డెకరేట్ చేయడానికి నేను ఏమేమి మెటీరియల్ యూజ్ చేశాను అండ్ ఎలా డెకరేట్ చేశాను అనేది మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కొబ్బరి బోండంని డెకరేట్ చేసేటప్పుడు కదలకుండా ఉండడానికి నేను ఇక్కడ ఒక టేప్ రోల్ని సపోర్టింగ్గా యూజ్ చేశాను. అండ్ ఇక్కడ యూజ్ చేసిన పెయింట్స్ వచ్చేసి అక్రిలిక్ పెయింట్స్, అందులో కూడా మెటాలిక్ టైప్ యూజ్ చేశాను. కొబ్బరి బోండంని పెళ్లి కోసం డెకరేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం పెద్ద సైజ్ కొబ్బరి బోండంనే చూస్ చేసుకోవాలి. అది కూడా విడ్త్ ఎక్కువగా ఉన్న కొబ్బరి బోండంనే చూస్ చేసుకుంటే దానిపైన డిజైన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఫస్ట్ ఒకవైపు పెయింట్ వేసేసుకొని అది డ్రై అయిన తర్వాతనే ఇంకోవైపు కూడా మనం పెయింట్ వేసుకోవాలి. ఇలా సెకండ్ సైడ్ కూడా పెయింట్ వేశాక అది కూడా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. అంటే సెకండ్ కోటింగ్ కూడా మనం పెయింట్ వేస్తే అప్పుడు లుక్ చాలా బాగుంటుంది. మనం పెయింట్ చేసిన కలర్ పూర్తిగా డ్రై అయిన తర్వాత కొబ్బరి బోండం ఏ సైడ్ విడ్త్ ఎక్కువగా ఉంది అంటే వెడల్పుగా ఎటువైపు ఉందో చూస్ చేసుకొని అటువైపే మనం డిజైన్ చేయడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని దాన్ని హార్ట్ షేప్లో కట్ చేసుకున్నాను. అది కొబ్బరి బోండం సైజ్కి తగ్గట్టుగా మనం హార్ట్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. దాని చుట్టూ నేను పెన్సిల్ హెల్ప్తో లైన్ డ్రా చేశాను. అండ్ ఇక్కడ ఈ డిజైన్లో నాకు ఒక సర్కిల్ షేప్ కూడా కావాలి. దానికోసం నేను మన వాటర్ క్యాన్స్కి వచ్చే క్యాప్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేశాను. అది కూడా మనం తీసుకునే కొబ్బరి బోండం సైజ్ని బట్టి ఉంటుంది. మీరు చూస్ చేసుకున్న కొబ్బరి బోండం సైజ్ కొద్దిగా పెద్దగా ఉన్నట్టయితే మీరు ఇంకొంచెం పెద్ద సైజ్ సర్కిల్ని చూస్ చేసుకోవాలి. ఇలా పెన్సిల్తో మార్క్ చేసుకోవడం వల్ల మనం ఆ షేప్స్లో పెయింట్ అది ఫిల్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మార్క్ చేసుకున్న హార్ట్ షేప్లో నేను ఇప్పుడు పింక్ కలర్ని ఫిల్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే రెడ్ కలర్ని కూడా చూస్ చేసుకోవచ్చు, అది కూడా చూడడానికి బాగా కనిపిస్తుంది. పింక్ కలర్ని కూడా మనం 2 టైమ్స్ పెయింట్ చేసుకోవాలి, అప్పుడే చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. ఆ తర్వాత నేను ఏ షేప్లో అయితే పింక్ కలర్ని ఫిల్ చేయాలనుకున్నానో ఆ షేప్స్ని నేను పెన్సిల్ని యూజ్ చేసి డ్రా చేసుకున్నాను. అది ఫిల్ చేయడానికి నేను ఇయర్ బడ్ని యూజ్ చేశాను. అంటే పెయింట్ బ్రష్ సైజ్ నాది కొద్దిగా పెద్దగా ఉంది, సో చిన్న సైజులో నేను డిజైన్ డ్రా చేశాను కదా, అది ఫిల్ చేయడానికి ఇయర్ బడ్ యూజ్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంది. మన ఛానల్లో ఆల్రెడీ పెళ్లి కొబ్బరి బోండం డెకరేట్ చేయడం ఎలా అనే వీడియోని అప్లోడ్ చేస్తున్నాము. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అందుకనే మరొక డిజైన్తో మేము ముందుకు వచ్చేసాను. ఆ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసిండకపోతే ఒకసారి చూడండి. ఈ కొబ్బరి బోండం పైన వైపు కూడా నేను పింక్ కలర్ని పెయింట్ చేసుకున్నాను. అలా పెయింట్ చేసుకున్న తర్వాత దాని బార్డర్లో కుందన్స్ని అటాచ్ చేస్తాను.
ఇలా మనం కొబ్బరి బోండం పొజిషన్ని మార్చి పెయింట్ వేస్తున్నప్పుడు ఆల్రెడీ వేసిన పెయింట్ పోయే ఛాన్స్ ఉంది. సో అంతా డెకరేట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే పెయింట్ పోయిందో అక్కడ మళ్ళీ మనం పెయింట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. మనం ముందుగానే మార్క్ చేసి పెట్టుకున్న సర్కిల్ షేప్లో నేను ఇప్పుడు రాధాకృష్ణుల ఫోటోని అటాచ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి స్టిక్కర్, సో నేను ఫెవికాల్ ఏం యూస్ చేయకుండానే అటాచ్ చేశాను. మీరు నార్మల్ వేరే పేపర్ ఏదైనా యూస్ చేస్తుంటే మనం ఫెవికాల్ని యూస్ చేసి అటాచ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రాధాకృష్ణుల చుట్టూ బాల్ చైన్ అండ్ స్టోన్ చైన్ యూస్ చేసి డెకరేట్ చేసుకున్నాను. ఈ చైన్స్ని కొబ్బరి బోండంకి అటాచ్ చేయడానికి నార్మల్ ఫెవికాల్ని యూస్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ డ్రా చేసుకున్న బార్డర్స్ అన్నింటినీ కవర్ చేస్తూ స్టోన్ చైన్ యూస్ చేసి డెకరేట్ చేసుకోవాలి. ఇలా వేరే ఏదైనా డిజైన్ కొబ్బరి బోండం కూడా మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే మమ్మల్ని వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ నెంబర్ 8328409006. ఆ తర్వాత నేమ్స్ని అటాచ్ చేసుకున్నాను. ఇవి కూడా నేను ఇక్కడ స్టిక్కరే యూస్ చేశాను, అందుకనే ఫెవికాల్ ఏం యూస్ చేయలేదు. ఈ నేమ్స్ మధ్యలో కుందన్స్ అండ్ బాల్ చైన్ యూస్ చేసి డెకరేట్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్గా రోసెస్ అవి అటాచ్ చేసుకుంటే ఈ డెకరేషన్ కంప్లీట్ అయిపోయినట్టే.
ఈ ఫ్లవర్స్ని అటాచ్ చేసుకునేటప్పుడు మనం గ్లూ గన్ యూస్ చేస్తే ఇంకా ఊడిపోకుండా గట్టిగా ఉంటాయి. చూసారు కదా ఎంత ఈజీగా పెళ్లి కొబ్బరి బోండం డెకరేట్ చేయడం కంప్లీట్ అయిపోయిందో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.